సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్. మొదటి ప్రశ్న, పిల్లలు పూర్వజ్ఞానాన్ని వినియోగించుకొని నూతన విషయాలను ఆవిష్కరించుకోవడం అనేది జ్ఞాన నిర్మాణం. తర్వాయి ప్రశ్న, ఒక పిల్లవాడు సైకిల్ తొక్కడానికి అవసరమైన కారకాలు క్రింది వానిలో అభ్యాసనం మరియు పరిపక్వత. తర్వాయి ప్రశ్న, పిల్లవాడి అభ్యాసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం క్రింది వానిలో ఆత్మవిశ్వాసం లేకపోవడం. తర్వాయి ప్రశ్న, ప్రయుక్త ప్రయోజనులను సమూహాలకు ఎంపిక చేసేటప్పుడు ఒకే స్థాయి ప్రజ్ఞ కలిగిన ఇద్దరు వ్యక్తులను తీసుకొని ఒకరిని నియంత్రిత సమూహానికి మరొకరిని ప్రయోగ సమూహానికి కేటాయించే పద్ధతిని ఏమంటారు? సమజోడీ పద్ధతి అంటారు. తర్వాయి ప్రశ్న, కార్యసాధక నిబంధనలో ఎలుక మీట నొక్కడము అనేది నిబంధిత ప్రతిస్పందన అన్నా అసహజ ప్రతిస్పందన అన్నా ఒకటే. తర్వాయి ప్రశ్న, పూర్వ భావనాత్మక అంతర్బుద్ధి దశలను కలిగిన సంజ్ఞానాత్మక దశ పూర్వ ప్రచాలక దశ. తర్వాయి ప్రశ్న, ఒక విద్యార్థి గణితానికి సంబంధించిన ఇంటి పనిలో మొదట 3 లెక్కలను చేయలేకపోయాడు, తర్వాత ఉన్నవి తను చేయగలిగినవే అయినా చేయలేదు. దీనికి గల కారణాన్ని వివరించే అభ్యాసన నియమం ఫలిత నియమం. తర్వాయి ప్రశ్న, నీ బొమ్మ నాకిస్తే నిన్ను కూడా నా ఆటలో చేర్చుకుంటాననే అమ్మాయి నైతిక దశ సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ ఓరియంటేషన్. తర్వాయి ప్రశ్న, జ్ఞానాత్మక రంగంలోని ప్రాథమిక స్థాయి లక్ష్యం జ్ఞానం. తర్వాయి ప్రశ్న, ఎరిక్సన్ పేర్కొన్న మనోసాంఘిక క్లిష్ట పరిస్థితికి సంబంధించినది క్రింది వానిలో స్వయం ప్రతిపత్తి వర్సెస్ స్తబ్దత. తర్వాయి ప్రశ్న, గార్డ్నర్ బహుళ ప్రజ్ఞలకు సంబంధించని ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ అనేది. తర్వాయి ప్రశ్న, గిల్గాడ్ ప్రకారం పాఠ్యాంశాలను చదవడము, రాయడము, చిత్రాలు గీయడం ద్వారా అభ్యసించడానికి ఇష్టపడే పిల్లలు దృశ్య అభ్యాసకులు. తర్వాయి ప్రశ్న, తన భవిష్యత్తును సూచించే వ్యక్తి ప్రస్తుత స్థితి ఆ వ్యక్తి యొక్క సహజ సామర్థ్యం. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వానిలో భిన్నమైన ధరను గుర్తించండి. గుర్తింపు. తర్వాయి ప్రశ్న, సీతకు స్వీట్స్ అంటే ఇష్టం లేదు, కానీ ఆమె స్నేహితురాలు తన పుట్టినరోజు సందర్భంగా జమూన్ హల్వా ఇచ్చి ఏదో ఒకటి తీసుకోమని బలవంతం చేసింది. ఇక్కడ సీత సంఘర్షణ స్థితి ఏమిటి? పరిహార సంఘర్షణ. తర్వాయి ప్రశ్న, స్మృతి చిహ్నాల గురించి పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు క్రింది వానిలో ఎబ్బింగ్ హౌస్ పేర్కొన్నారు. తర్వాయి ప్రశ్న, జరిగినవన్నీ తన మంచికేనని అపజయాలను సమర్థించుకోవడం అనేది హేతుకీకరణ అంటారు. సమర్థించుకోవడాన్ని రక్షక తంత్రాలు. తర్వాయి ప్రశ్న, అభ్యాసన ప్రక్రియలోని సమస్య పద్ధతిని ప్రాజెక్ట్ పద్ధతిని ఉపయోగించాలనే అభ్యాసన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతం.
తర్వాయి ప్రశ్న వ్యక్తి ఆలోచనా శక్తి, వివేచనా శక్తి, ధారణా సామర్థ్యము, తెలివితేటలు మానవ మెదడులోని ఈ భాగం యొక్క నిర్మాణము, పనితీరుపై ఆధారపడి ఉంటాయి. మస్తిష్క వల్కలంపై ఆధారపడి ఉంటాయి. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వానిలో వికాస సూత్రం. పెరుగుదల, వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగవు. తర్వాయి ప్రశ్న కుడివైపు స్టీరింగ్ ఉన్న కారు నడపడానికి అలవాటు పడిన వ్యక్తి ఎడంవైపు స్టీరింగ్ ఉన్న కారు నడిపేటప్పుడు జరిగే అభ్యాసన బదలాయింపు రకం. ప్రతికూల బదలాయింపు. ఇబ్బంది పడతాడు. తర్వాయి ప్రశ్న చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ. పూర్వ బాల్య దశ అనువైన దశ చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి. తర్వాయి ప్రశ్న బుద్ధిమాంద్యులకు బోధించే విద్య దీనికి ఉద్దేశింపబడింది. వ్యక్తిగత, సాంఘిక, వృత్తిపర స్వావలంబనకు. తర్వాయి ప్రశ్న అంతర్దృష్టి అభ్యాసనం దీనిని సమర్థిస్తుంది. ఏకమొత్త అభ్యాసన పద్ధతిని సమర్థిస్తుంది అంతర్దృష్టి అభ్యాసనం. హోలిస్టిక్ లెర్నింగ్ మెథడ్ను సమర్థిస్తుంది. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వానిలో NCF 2005 ప్రతిపాదిత మార్గదర్శక సూత్రం. కంఠస్థము, బట్టి పట్టడం నుండి అభ్యాసనాన్ని దూరం చేయాలి. తర్వాయి ప్రశ్న RTE చట్టం 2009లో ఉచిత విద్య, బాలల హక్కు, బడిలో ప్రవేశము, బదిలీ ధృవీకరణ పత్రం మొదలగు అంశాల గురించి ప్రస్తావించిన అధ్యాయం మరియు సెక్షన్లు. అధ్యాయం 2లోని 4, 5 సెక్షన్లు తెలుపుతాయి. తర్వాయి ప్రశ్న పిల్లవాని పరంగా మూల్యాంకనం యొక్క పూర్తి ప్రయోజనం. పిల్లవాని ప్రవర్తనా మార్పులు ఆశించిన మేరకు జరిగింది లేనిది మదింపు చేయడానికి. తర్వాయి ప్రశ్న వ్యక్తి తనను తాను తన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడే చర్యయే మార్గదర్శకత్వం. తర్వాయి ప్రశ్న అభ్యాసం స్తంభించి ఎటువంటి పురోగమనం లేకుండా నిలిచిపోయే దశ. పీఠభూమి దశ. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వానిలో ఒకటి కార్యసాధక నిబంధనపై ఆధారపడిన స్వీయ అభ్యాసన ప్రక్రియ. కార్యక్రమయుత అభ్యాసనం అనేది. తర్వాయి ప్రశ్న పిల్లల వికాసంలో టీనేజ్గా పిలువబడే దశ ఏమిటి క్రింది వానిలో? పూర్వ కౌమార దశని టీనేజ్ దశగా పిలుస్తారు. తర్వాయి ప్రశ్న వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ ఉండి హఠాత్తుగా ఒకరోజు బయటకు కనిపిస్తాయి. ఇందులోని వికాస సూత్రం ఏమిటి? వికాసం అనేది సంచితమైనది. ఇందులో ఇమిడి ఉన్న సూత్రం. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వానిలో మూర్తిమత్వ మూలకం కానిది. వ్యక్తి విద్యను ఆర్జించే పాఠశాల మూర్తిమత్వ మూలకం కాదు. వ్యక్తి ఆరోగ్యము, వ్యక్తి విద్యాసాధన, వ్యక్తి పరిశీలన అనేవి మూర్తిమత్వ మూలకాలు. తర్వాయి ప్రశ్న తల్లి కనిపించకపోతే పిల్లవాడు తన తల్లిని వెతకడం ప్రారంభమయ్యే జీన్ పియాజే సంజ్ఞానాత్మక దశ ఇంద్రియ చాలక దశ. తర్వాయి ప్రశ్న రమేష్కు చెట్టు పైనున్న పండు తినాలని ఉంది, కానీ చెట్టు ఎక్కితే పడిపోతానేమని భయపడుతున్నాడు. ఇక్కడ ఎదుర్కొంటున్న సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు. ఒకటి ఇష్టం, ఇంకొకటి భయం. తర్వాయి ప్రశ్న ఒక స్త్రీ పురుషుడు వివాహం చేసుకోవాలనుకుంటున్నారు,
కానీ వారి కులాలు వేరవడం వల్ల వారి పెద్దలు వారి వివాహానికి అంగీకరించలేదు. ఇక్కడ వారికి కలిగిన ఆటంకం ఏమిటి? సాంఘిక పరిసర సంబంధమైన ఆటంకం. తర్వాయి ప్రశ్న, ఒక విషయం లేదా ఒక కృత్యం ఒక వ్యక్తికి అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతిని అనేది అతని యొక్క అభిరుచి. ఒక విషయం లేదా ఒక కృత్యం ఒక వ్యక్తికి అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతినే అభిరుచి అని అంటారు, అతని యొక్క అభిరుచి. తర్వాయి ప్రశ్న, ఒక ఉపాధ్యాయుడు పిల్లలు చదివే సమయానికి మరియు వారు పొందే మార్కులకు మధ్య గల సంబంధాన్ని కనుక్కోవాలనుకుంటున్నాడు. కానీ పిల్లల ఏకాగ్రతలో తేడాల వల్ల సరైన ఫలితాన్ని సాధించలేకపోయాడు. ఇక్కడ పిల్లల ఏకాగ్రత అనేది జోక్యం చేసుకునే చరం. తర్వాయి ప్రశ్న, ఈ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి విజ్ఞాన శాస్త్రంలో మంచి ప్రజ్ఞను కలిగి ఉంటే అతడు గణితం, భాష, సాంఘిక శాస్త్రం, చిత్రకళ, సంగీత రంగాల్లో కూడా అదే రకమైన ప్రజ్ఞను కలిగి ఉంటాడు. ఏకకారక సిద్ధాంతం ప్రకారం. తర్వాయి ప్రశ్న, మెడిసిన్స్ ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్న అమ్మాయి తను డాక్టర్ అయిపోయినట్లుగా, మంచి ప్రాక్టీస్ జరుగుతున్నట్లుగా, దండిగా డబ్బు సంపాదిస్తున్నట్లు ఊహించుకోవడం అనేది స్వైరకల్పన. తర్వాయి ప్రశ్న, నోమ్ చామ్స్కీ ప్రకారం ఈ క్రింది వానిలో సరికాని ప్రవచనం. పిల్లలు కేవలం పరిశీలన, అనుకరణల ద్వారా భాషను అభ్యసిస్తారు. ఇది రాంగ్ ఆన్సర్ నోమ్ చామ్స్కీ ప్రకారం. మిగిలిన కూడా సరైనవే. పిల్లల పుట్టుకతోనే భాషను అభ్యసించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది. అదేవిధంగా భాషాపరమైన నిర్మాణాలు పిల్లవాని మేధస్సులో ముద్రించబడి ఉంటాయి. తర్వాయి ప్రశ్న, మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఎరిక్సన్ ప్రతిపాదించారు మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని. తర్వాయి ప్రశ్న, పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య సంధానం ఏర్పడినప్పుడు సంతృప్తికరమైన స్థితి ఏర్పడితే ఆ సంధానం అనేది పటిష్టమవుతుంది. ఇది ఈ నియమానికి చెందింది, ఫలిత నియమానికి చెందింది. తర్వాయి ప్రశ్న, ఉపాధ్యాయులు అకారణంగా దండించడం వలన ఉపాధ్యాయులంటే పవన్కు భయం ఏర్పడింది. తర్వాత పవన్ వేరే పాఠశాలలో చేరినప్పుడు అక్కడ ఉపాధ్యాయులు ఎప్పుడూ దండించలేదు. దాంతో క్రమంగా అతనికి ఉపాధ్యాయులంటే ఉన్న భయం పోయింది. దీనికి కారణమైనది రుణాత్మక పునర్భరణాన్ని నిలిపివేయుట. దీనికి కారణం. తర్వాయి ప్రశ్న, కార్యసాధక నిబంధనలో అభ్యాసకుని యొక్క పాత్ర క్రియాత్మకంగా ఉండాలి. కార్యసాధక నిబంధనలో. తర్వాయి ప్రశ్న, రాము ఒక సినిమాలోని నటుడి నటనను గమనించి తాను కూడా నిజ జీవితంలో అలాగే ప్రవర్తించసాగాడు. ఇది పరిశీలనాత్మక అభ్యాసనం. తర్వాయి ప్రశ్న, వాక్ అనే పదాన్ని పలకడం నేర్చుకున్న వ్యక్తి టాక్ అనే పదం నేర్చుకోదలిచాడు. ఇప్పుడు అభ్యాసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు. ఇది. తర్వాయి ప్రశ్న, అవినాష్కు హిందీ అర్థం కాకున్నా హిందీలోని ప్రశ్నలకు జవాబులను ఖచ్చితంగా రాయగలడు. అవినాష్ యొక్క స్మృతి బట్టి స్మృతి. తర్వాయి ప్రశ్న, టాచిస్టోస్కోప్ను దీనిని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. స్మృతి విస్మృతిని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. తర్వాయి ప్రశ్న, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం శారీరక అవసరాలు సంతృప్తి చెందిన వెంటనే వ్యక్తి సంతృప్తి పరుచుకునేందుకు ప్రయత్నించే అవసరం రక్షణ అవసరం. తర్వాయి ప్రశ్న, సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? క్రింది వానిలో ఈఎల్ థార్న్డైక్ ప్రతిపాదించారు సమరూప మూలకాల సిద్ధాంతాన్ని.
తర్వాయి ప్రశ్న వైగాట్స్కీ సిద్ధాంతంలో వికాసానికి సంబంధించిన ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. జీవ సంబంధమైన అంశానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. తర్వాయి ప్రశ్న కాళ్ళు, చేతులు, భుజాలు, నోరు, ఇతర భాగాల్లో అసంకల్పిత కదలికలతో ఏర్పడే సమస్యాత్మక పరిస్థితిని ఏమంటారు? ఎథిటోసిస్ అంటారు. ఎథిటోసిస్. తర్వాయి ప్రశ్న మత్తు పదార్థాల సేవనానికి అలవాటు పడిన విద్యార్థికి తన సమస్యను విశ్లేషించుకొని తానే పరిష్కరించుకునే విధంగా సహాయాన్ని, ప్రోత్సాహాన్ని అందించే మంత్రణా విధానాన్ని ఏమంటారు? అనిర్దేశక మంత్రణము అంటారు. తర్వాయి ప్రశ్న సహభాగి అభ్యాసన ఉపగమనంలోని చివరి సోపానం ఏమిటి? పరిపుష్టి. సహభాగి అభ్యాసన ఉపగమంలోని చివరి సోపానం పరిపుష్టి, ఫీడ్బ్యాక్. తర్వాయి ప్రశ్న ఒక సమస్యకు ఆధారం లేకుండా హఠాత్తుగా వచ్చే పరిష్కారం బ్రోనర్ బోధనా సిద్ధాంతంలో ఎలా చెప్పబడింది? అంతర్బుద్ధి చింతనగా చెప్పబడింది. తర్వాయి ప్రశ్న హెర్బర్ట్ సోపానాల్లో పునర్విమర్శ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? అభ్యసించిన భావనలను దృఢపరచడం. తర్వాయి ప్రశ్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించడం మరియు వారి అనుభవాలను పంచుకునే విధంగా సహాయం అందించడం జరిగే నాయకత్వ రకం సహభాగి నాయకత్వం. తర్వాయి ప్రశ్న సిసిఈ ప్రకారం పని అనుభవం కంప్యూటర్ విద్యా బోధనకు బాధ్యత వహించే ఉపాధ్యాయుడు? గణిత ఉపాధ్యాయుడు. తర్వాయి ప్రశ్న బాలలను శారీరకంగా శిక్షించడము, మానసికంగా వేధించడాన్ని నిషేధించిన విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 17 తెలుపుతుంది. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి ఫైనల్ కీ ప్రకారం మాత్రమే చెప్పబడ్డాయి.